కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడదు. ఆ దినము దానిని తేటపరచు, అది అగ్ని చేత బయలుపరచబడదు. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగు. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, కృపాసత్య సంపూర్ణుడ, జీవాధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన, అత్యున్నతమైన, శ్రేష్టమైన గొప్ప నామమునకు ఈ రాత్రి మరొకసారి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. మా నీతికి ఆధారభూతుడైన యేసయ్య మీకు వందనాలున్నాయా. ఇదిగో తండ్రి నాయన, గడిచినటువంటి సంవత్సరం అంతా నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యముతో వచ్చినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు. రోజులు గడిచిపోతున్నాయి, దినములు గడిచిపోతున్నాయి ప్రభువా. అయితే నాయన మా జీవితాల్లో ప్రభువా ఇంకనూ నాయన మార్పు లేకుండా ఉంటున్నాం ప్రభువా. ఈ కృపలో నాయన మమ్మల్ని ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్యము ద్వారా హెచ్చరిస్తూ నాయన మమ్మల్ని ఇంకనూ ప్రగతి పదములో నడిపించమని మేము వేడుకుంటున్నాం. దేవాని కృపలోనైనా ఆదరించండి. దినదినము నాయన రోజులు గడుస్తుండగా మేము రాకడకు దగ్గర అవుతున్నాం ప్రభువా. మీరు చెప్పినటువంటి గుర్తులనైనా స్పష్టంగా నాయన లోకంలో నెరవేరుతున్నాయి ప్రభువా. నీకు స్తోత్రము నాయన. అయ్యా, ఈ గడియకు నాయన ఏమేమి లేఖనాలు నెరవేరుతున్నాయి ప్రభువా, వాటిని మేము స్పష్టంగా చూడవలసి ఉన్నది నాయన. నిశ్చయముగా ప్రభు ఈ చివరి దినాల్లో ఉంటున్నటువంటి మమ్మలను ప్రభువా ఇంకను నాయన వాక్యం ద్వారా మమ్మల్ని ఉత్తేజపరచడానికి ప్రభువా నీ కృపలో నాయన మమ్మల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఓ నాయన మమ్మలను ఇంకను అంతరు నాయన దేవా వాక్యలోతులకి నడిపించమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. కృపతో నాయన మమ్మల్ని అందరినీ కూడా ఆదరించండి దేవా. చదవబడిన లేఖన భాగం నీది ప్రభువా. ఈ మాటలు వివరించగల సమర్థులు మీరే ప్రభువా. అయ్యా, ఇదిగో మా ముఖ్య ప్రసంగికులుగా మిమ్మల్నే మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములోనే అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో ఈ సాయంకాల సమయంలో ఈ రాత్రి మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరి రాత్రికాల సమయంలో అందరూ సంతోషంగా ఉన్నారా? జీవం గల దేవుని యొక్క మాటలు వినుటకు మరి ఎవరు వాళ్ళు జీవం గల దేవుని యొక్క మాటలు వినుటకు మనమందరం కూడా ఆయత్తపడి ఆయన యొక్క సన్నిధిలోకి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పిల్లారా, మనము ఒక అంశాన్ని ఇదివరకే ప్రారంభించాం. ఆ అంశము పేరు మీకు గుర్తుండే ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఏంటది? జీవము గల దేవుని యొక్క ఏకైక సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవం గల దేవుని యొక్క ద ఓన్లీ ట్రూ చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. కేవలము ఒకే ఒక సంఘం అనేది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక దేవుడు ఒక్క సంఘముని ఆయన ఏర్పాటు చేశాడు. ఆమె చెప్తారా? ఒక్క దేవుడు ఒక్క సంఘమునే ఏర్పాటు చేశాడు.
అయితే ఈ సంఘం అనేది మరి ఏ విధముగా ఉంటుంది ఏమండి? సంఘములో అసలు మనం ఎలా పాలిభాగస్తులం అవుతాం, మొత్తం 5 విషయాలు చెప్పుకొని మనం కొంచెం ముందుకు వెళ్తున్నాం. గుర్తున్నాయి అవన్నీ? హల్లెలూయా. ఫస్ట్ మొట్టమొదట సంఘం అనగా ఏమిటి అనే విషయాన్ని మనం చూసామా? సంఘం అనగా ఏమిటి? ఆ తర్వాత రెండవదిగా సంఘము ఎప్పుడు స్థాపించబడింది? హల్లెలూయా. సంఘము ఎప్పుడు ఎవరి చేత స్థాపించబడింది? తర్వాత మరి సంఘము వింటున్నారా? సంఘము మరి ఆ సంఘములో మనము ఎలా పాలిభాగస్తులం అవుతాం? స్తోత్రం చెప్పండి. ఆ సంఘములో మనము ఎలా పాలిభాగస్తులం అవుతాం? ఆ తర్వాత ఆ సంఘములో మనము పాలిభాగస్తులం అవ్వకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సంఘములో మనము పాలిభాగస్తులం అవ్వకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేమా? ఈ విషయాలన్నీ కూడా మనము లేఖనముల నుండి ఇంతకు మునిపి మనం చూసాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో మరి ఆ సంఘానికి వేయబడినటువంటి పునాది గురించి మనం చూద్దాం. ఎందుకంటే ప్రతి చోట మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పాఠాలు మనం నేర్చుకోవడానికి దేవుడు వింటున్నారా? ఆ అక్షరాల వెనకాల దేవుడు ఏం చేశాడంటే ఆత్మీయ అర్థాన్ని దాచిపెట్టాడు. అందరి చేతులు కళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఆ అక్షరం వెనకాల దేవుడు ఏం చేశాడంటే ఆత్మీయ అర్థాన్ని దాచిపెట్టాడు. కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు అక్షరం వెనకాల ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనము చాలా కూలంకషంగా క్లియర్గా చూడాలి. హల్లెలూయా. సో ఇప్పుడు మనము సంఘానికి వేయబడినటువంటి పునాది గురించి చూద్దాం. దేని గురించి? ఎందుకని పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎంత పటిష్టమైనటువంటి పునాది కలిగినటువంటి సంఘములో ఉన్నామో మనకు తెలియాలి ఫస్ట్. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి తీయండి. ఒకసారి మీరు లేఖనాన్ని తీస్తే మరి మనం ఎప్పుడు చదువుతుంటాం లూకా సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుండి చదవండి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీరు మత్తయి సువార్తలో కూడా రావాలని కోరుచున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయములో మరి ఇంకా చాలా క్లియర్గా ఇక్కడ కూడా అవే మాటలు అయితే కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనమును చదువుతాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, యేసు ప్రభు వారు ఒక ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి? ఒక ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఇక్కడ మనకు 2 అర్థాలు కనబడతా ఉన్నాయి. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా ఉపమాన రీతిలో ఉన్నాయని మనకు తెలుసుగా.
హల్లెలూయా. ఆయన భూమి మీద ఉన్నప్పుడు చాలా ఉపమానాలు చెప్పాడు. గుర్తుందా మీకు? ఎన్నో ఉపమానాలు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఇప్పుడు ఆ ఉపమానాలలో ఇప్పుడు ఈ యొక్క పునాదిని గురించినటువంటి ఉపమానము ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. ఇక్కడ ఈ ఇల్లు అనగా అర్థం ఏంటంటే ఏదో మనం కట్టుకునేటువంటి ఇళ్ళ గురించి ఆయన మాట్లాడలేదు కానీ, హల్లెలూయా, ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంటే కూలిపోయే ఇళ్ళు. అర్థమైందా? మనం కట్టుకునే ఇళ్ళన్నీ కూడా ఏమవుతాయి? కూలిపోయే ఇళ్ళు అయి ఉన్నాయి. అందుచేత ఆయన కూలిపోయే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఇటుకలు సిమెంట్తో కట్టుకున్నటువంటి ఇళ్ళ గురించి ఆయన మాట్లాడలేదు కానీ, హల్లెలూయా, ఆయన మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే రెండు రకాలైనటువంటి అర్థాలు అక్కడ మనం చూడగలం. హల్లెలూయా. ఒకటి ఫస్ట్, మరి అక్కడ ఇల్లు అనగా అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితమే ఇల్లుతో పోల్చబడుతున్నది. దేవునికి స్తోత్ర. ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితము ఇంటితో పోల్చబడతా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఇల్లు అంటే ఆ యొక్క భక్తి జీవితం అనేటువంటి ఆ యొక్క విధానాన్ని మనం తీసుకోవాలి తప్ప ఇల్లు అంటే మనం కట్టుకున్నటువంటి ఇళ్ళ గురించి మనం అక్కడ మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకున్నారా? ఓకేనా? ఫస్ట్ ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితం గురించి అది మాట్లాడుతుంది ఆ ఉపమానం. తర్వాత రెండవదిగా యేసయ్య ఏ ఉద్దేశమును మనసులో ఉంచుకొని ఈ యొక్క పునాది గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన భవిష్యత్తులో కట్టబోయే అద్భుతమైనటువంటి సంఘం అనే ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేని గురించి అండి? సంఘం అనే ఇల్లు. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇల్లే. అర్థమైందా? అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇల్లే. మోషే కూడా దేవుని ఇల్లు అంతట్లో నమ్మకం ఉన్నాడు. దేవుని ఇల్లు అంతట్లో నమ్మకం ఉండటం మోషే ఉన్నప్పుడు దేవుని ఇల్లు ఎక్కడ ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఉందా బైబిల్లో? హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తనను నియమించిన వారికి నమ్మకముగా ఉండే ప్రతి ఇల్లును ఎవడైనను ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకం ఉన్నాడు. మరి ఏ ఇల్లు అది? మోషే ఏం కట్టాడు? ఇల్లు కట్టాడా? ప్రైజ్ గాడ్. పట్టుకున్నారా? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకం ఉన్నాడంటే మోషేకు పాత నిబంధనలో ఒక సంఘం అప్పగించబడింది. చేతుల తలలో చెప్పాలి. మోషేకు అప్పగించబడినటువంటి ఆ సంఘము ఇంచుమించు 20 లక్షల మంది సంఘం. అందుకే మన ప్రవక్త కొత్త నిబంధనలో ఉన్న ఈ సంఘానికి పాత నిబంధనలో ఉన్న ఆ సంఘానికి ఒక పోలిక పోల్చి ప్రసంగం చేశాడు. అర్థమైందా? వింటున్నారా? కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ సంఘానికి పాత నిబంధనలో ఉన్న సంఘం ఏంటది? ఇశ్రాయేలు సంఘం. పాత నిబంధనలో ఉన్న సంఘం ఏంటది? ఇశ్రాయేలు సంఘం అయి ఉన్నది. హల్లెలూయా. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు 20 లక్షల మంది ఎవరి సంఘం అంటే అది మోషేకు ఇవ్వబడిన సంఘం, మోషేకు ఇవ్వబడిన ఇల్లు. గ్లోరీ. హల్లెలూయా. దేనికి ఇవ్వబడిన ఇల్లు? ఎవరికి ఇవ్వబడిన ఇల్లు అంటే మోషేకు ఇవ్వబడిన ఇల్లు. మోషేకు ఇవ్వబడినటువంటి ఆ సంఘములో అతడు చాలా నమ్మకంగా ఉన్నాడు. అతడు చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే ఆ ఇల్లు ఏమైపోయిందంటే ఆయన నమ్మకం ఉన్నాడు కరెక్టే, కానీ దాంట్లో సభ్యులు చాలా వరకు అరణ్యంలో రాలిపోయారు. స్తోత్రం చెప్తారా? చాలా వరకు అరణ్యములో ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి సభ్యులు చాలా వరకు రాలిపోయినట్లుగా బైబిల్ చెబుతా ఉన్నది. కానీ క్రొత్త నిబంధనలో
ఎన్నడూ కూడా కూలిపోని ఒక ఇంటిని దేవుడు కట్టబోతున్నాడు. చెప్పండి కొట్టున్నావు సార్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధనలో ఎన్నడూ కూడా కూలిపోయినటువంటి ఒక ఇంటిని, ఒక అద్భుతమైన ఇంటిని ఆయన కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అందుకే ఆ యొక్క ఇంటిలో ఎలాగైతే మోషే నమ్మకంగా ఉన్నాడో, ఇప్పుడు మోషే లాంటి ఒక నమ్మకస్తుడు బయలుదేరాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ద్వారా కట్టబడుతున్నటువంటి ఇల్లు అనగా క్రొత్త నిబంధనపు సంఘము సంపూర్ణంగా కృపావర్తమానం మీద కట్టబడుతున్నది. హల్లెలూయా. దేని మీద? ఆ సంఘం వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. ఆ సంఘం ఇశ్రాయేలు సంఘం దేని మీద కట్టబడింది? ధర్మశాస్త్రం పాతగిరిపోవాలి కదా మరి. హల్లెలూయా. అయితే ఈ ఇల్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలేది కాదు. ఎందుకని? ఇల్లు ఎలా కట్టబడుతుందంటే దీని యొక్క పునాది పటిష్టంగా ఉంటుందని ప్రభు చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అక్కడ మత్తయి సువార్తలోకి మళ్ళీ మనం వెళ్ళినట్లయితే అక్కడ ఆయన అంటున్నాడు, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున జరిగించు ప్రతి వాడు 7:21 మళ్ళీ వెనకాల కాబట్టి 7:24 కదా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఆగుదా. దేవునికి స్తోత్ర. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చూడండి, ఇక్కడ ఎన్ని రకాల అర్థాలతో చెప్పాడు అనుకున్నాం? ఇల్లు గురించి ఆయన ఎన్ని రకాల అర్థాలతో చెప్పాడు? 2 రకాలు చెప్పుకున్నామా? ఒకటి ఫస్ట్ నెంబర్ 1, ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితమును ఇల్లుతో పోల్చాడు. ఏమండి? మన భక్తి జీవితం ఇల్లులానే కట్టబడాలన్నారు. అవునా? మన భక్తి జీవితానికి ఒక పునాది ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత మన భక్తి జీవితానికి ఒక కట్టడం అనేది ఉంటుంది. మన భక్తి జీవితానికి ఒక పైకప్పు అనేది కూడా ఉంటుంది. మన భక్తి జీవితానికి ఒక పరిపూర్ణత అనేది ఉంటుంది. హల్లెలూయా. ఆ అర్థంతో కూడా యేసయ్య మాట్లాడుతున్నాడు ఇక్కడ. పెట్టున్నారా? మన యొక్క భక్తి జీవితానికి పునాది ఏంటో తెలుసా? చెప్పనా పునాది ఏంటో? మన భక్తి జీవితానికి పునాది ఏంటంటే ప్రత్యక్షత. బంధనగా ఏంటి? ప్రత్యక్షతేనా? ప్రత్యక్షత లేకుండా బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు, ప్రత్యక్షత లేకుండా రక్షణలోనికి నడిపించబడతారు. కొంతమంది వస్తారు రక్షణలోకి. ప్రత్యక్షత లేకుండా బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు, ప్రత్యక్షత లేకుండా చర్చకొచ్చే వాళ్ళు, ప్రత్యక్షత లేకుండా ప్రవృత్తిలో పాల్గొనే వాళ్ళు బండ మీద కట్టబడలేదు. వాళ్ళు పడిపోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఎందుకని? ప్రత్యక్షత లేదు. ఆమె చెప్తారా? స్టాండర్డ్ అనేది లేదు. పునాదిలో స్టాండర్డ్ అనేది ప్రారంభంలో అతను వస్తున్న ఉద్దేశము సరైనది కాదు. హల్లెలూయా. అతను ఏదో ఎవరినో చూసి, లేకపోతే ఆమె ఎవరో చూసి ఆ సహోదరుడు బాప్తిసం తీసుకుంటున్నాడు, లేకపోతే సహోదరుడు బాప్తిసం తీసుకుంటుంది, మరి నేను కూడా ఇక తీసుకుంటాలే. వింటున్నారా? సో వాళ్ళు తీసుకున్నారు, మనం తీసుకున్నాం. కాబట్టి ఇదిగో ఈ విధంగా ఒకరు చూసి ఒకరు ఈ విధంగా తీసుకుంటా పోతున్నారు. కాబట్టి అక్కడ ప్రత్యక్షత అనే బండ అనేది లేదు. కాబట్టి వాళ్ళ పునాది జీవితాలు, వాళ్ళ యొక్క పునాది సరిగ్గా లేకపోవటం వలన ఏదైనా వరద వచ్చినప్పుడు, ఏదైనా గాలి తుఫాను వచ్చినప్పుడు, గాలి తుఫాను అంటే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? అర్థమైందా? సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, హల్లెలూయా, ఒత్తిడులు అవి వచ్చినప్పుడు ఏమవుతారు? పడిపోతారు. అవుట్. ఇంకా మళ్ళీ లేవటం అనేది ఉండదు. ఎవరికి మహిమ కలుగును గాక. మళ్ళీ లేవటం అనేది ఇంపాసిబుల్. అది కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, యేసయ్య చెప్పిన దాంట్లో నుంచి
అదేంటంటే వాడు గనక ప్రత్యక్షత వచ్చి తీసుకున్నాడు అనుకో, గ్లోరీ హల్లెలూయా, నేను ప్రభు కొరకు జీవించాలి, ఈ కాలపు వర్తమానంలో నేను అంతవరకు సాగిపోవాలి, ఇది నన్ను నిత్యత్వానికి చేర్చే వర్తమానము. చేతులు తమ్ముడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది నన్ను నిత్యత్వానికి చేర్చే వర్తమానము, ఈ వర్తమానంలో నేను చివరి వరకు సాగిపోవాలి. హల్లెలూయా. నా కొరకు ఆయన జగత్తు పునరు వేయబడక మునిపే ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపరిచాడు. నా పేరు గొలిపిన జీవనంలో రాయబడింది, నా పేరు కొట్టి వేయబడింది, ఇంకొంత రాయబడింది. ఆమె చెప్తారా? నా కొరకు ఆయన ఒక రిజర్వేషన్ చేసి పెట్టాడు. ఈ విషయాలు ఎప్పుడైతే అతనికి సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత వచ్చి నేను ప్రభు కొరకు జీవించాలనే తపనతో వస్తాడు, ఆ తపనతో వచ్చినటువంటి భక్తి జీవితము చివరి వరకు నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈరోజు కావాల్సింది ప్రభువుకు అటువంటి వాళ్ళే. అర్థమైందా? వస్తాయి తుఫాన్లు, వస్తాయి వరదలు, వస్తాయి పెను తుఫాన్లు వస్తాయి. హల్లెలూయా. అప్పుడప్పుడు సాతానుడు అసలు వీడిని చర్చిగా రానికుండా చేయాలి, ఈ కుటుంబాన్ని అసలు పూర్తిగా పాడు చేయాలని వాడు చాలా రకాలుగా కంకణం కట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ వ్యక్తి కనుక సంపూర్ణ ప్రత్యక్షత వస్తే పడిపోయే పరిస్థితి వచ్చినా అతను లేచి నిలబడతాడు. హల్లెలూయా. అందుకన్నాడు నీతిమంతుడు 7 సార్లు పడిపోయాని తిరిగి లేస్తాడు. హల్లెలూయా. పాటల గ్రంథంలో పాట నిబంధనలో భక్తుల జీవితాలను మనకు మాదిరిగా పెట్టాడు ఆయన. యోబు జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చి ఉంటాయి? 4 రకాల తుఫాన్లు వచ్చాయి. రఫ్గా చెప్పుకోవాలంటే, ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఫస్ట్ పిల్లలు చనిపోయారు. ఫస్ట్ అసలు ఆస్తి పోయింది. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఏమైంది? ఆస్తి పోయింది. తుఫాన్లు తీసుకురావడానికి సైతాను దేవుడి యొక్క పర్మిషన్ తీసుకుందని మనకు తెలుసు. హల్లెలూయా. ఫస్ట్ పిల్లలు చనిపోయారు. ఆస్తి పోయినప్పుడు ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చాడు, మనం ఈ లోకంలోకి ఏం తేలేదు, పోతా ప్రజలో ఆ తుఫాను తట్టుకున్నాను. ఆమె చెప్తారు. తర్వాత రెండవదిగా పిల్లలందరూ కూడా ఒక ఇంట్లో వాళ్ళు విందు చేసుకుంటా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆ మిద్దె మీదకి సాతానుడు ఏం చేశాడంటే భయంకరమైనటువంటి ఆ యొక్క సుడిగాలు తీసుకొచ్చాడు. ఆ సుడిగాలి దెబ్బకి ఏమైపోయిందంటే మిద్దంతా కూలిపోయి మొత్తం సజీవంగా సమాధి అయిపోయాడు. ఇంకా ఏ దేవుళ్ళే, ఏం ప్రార్థన లేదు. రోజు నేను చేసే ప్రార్థన అంతా ఏమైపోయింది? ఒక్క రోజు ప్రార్థన కూడా ప్రభు ఆలకించలేదా? నా పిల్లల్ని ఎందుకు రక్షించలేదు ఆయన? ఏమండి? మనవాళ్ళు అయితే ఎక్కువ శాతం తుమ్మితే ఊడిపోయిన విశ్వాసాలు అయ్యాయి. దేవునికి స్తోత్రం. సరే తప్పకుండా అయిపోయింది, వాడికి గట్టిగా అయిపోయినట్టు. అతను ఒకటే అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకు తెలుసా? అసలు సాతానుని దేవుడు ఎందుకు అనుమతించాడు తెలుసా? యోబు మీదకి రావడానికి, యోబు దగ్గరికి రావడానికి ఎందుకు అనుమతించాడు తెలుసా? సాతానుడికి తెలియని ఒక విషయం ఉంది. అదేంటంటే యోబు ప్రత్యక్షతనే బండ మీద కట్టబడ్డాడు. గట్టిగా హల్లెలూయా. యోబు తన భక్తి జీవితాన్ని వింటున్నారా? ఏదో సాదాసీదాగా సింపుల్ గా ఆయన భక్తి జీవితాన్ని కట్టుకోలేదు. కానీ ఆ సమయంలో ఎవరు వాక్యం చెప్పేవాడు లేకపోయినా, చేతులు తమిళ చెప్పండి, ఏ ప్రసంగికుడు లేకపోయినా, యోబు జీవించినప్పుడు ఏ బైబుల్ లేకపోయినా, అతను ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క మొక్కలను చెట్లను చూస్తూ వింటున్నారా ప్రియులారా? మరి ఆ యొక్క ప్రకృతి చక్రమును చూస్తూ ఆయన దేవుడు ఉన్నాడని విశ్వసించి అంత గొప్ప అద్భుతమైన ప్రత్యక్షతతో ఆయన దేవుడి మీద విశ్వాసం ఉంచడం మొదలు పెట్టాడు. హల్లెలూయా.
వరదలు వచ్చినా కానీ రుజువైంది. మరి ఈరోజు నీ భక్తి జీవితం పునాది స్టాండర్డ్ ఉంటే చివరిదాకా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. రెండో తుఫాను ఏమైనా గసిగా కదలేదు, ఏ మాత్రం కూడా కొంచెం కూడా కదలేదు. తర్వాత మూడో తుఫాను ఏంటిది? అరికాల నుంచి నడినెత్తి వరకు తలలో కూడా కురుపులు వస్తే గుండు తీయించుకున్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా? అది నాలుగో తుఫాను. మూడో తుఫాను నెక్స్ట్. ఇక అసలు భార్య పడి అది పెద్ద తుఫాను. ఇదంతా ఒక తుఫాన్ అయితే దేవునికి స్తోత్రం. కుటుంబంలో వచ్చేటువంటి భార్యాభర్తల సమస్యలు, భార్యాభర్తల మధ్య సనుగుళ్ళు గొనుగుళ్ళు ఈ అంట ఎప్పుడు ఇంట్లో ఊరక ఈదురుగాల్లా గీస్తానే ఉంటాడు. భార్య తోడి పోరు ఎడతెగకుండా కురిసే వానలాంటి ఇసుక పుట్టుదా లేదు. రోజు పోరు పెడతావు. అయ్యా నువ్వు చేసే ప్రార్థన నిజమైందైతే, నిజంగా నువ్వు నిజవర్తమానం అని ఒకటే పట్టుకొని ఊగులాడుతున్నావు. మరి నిజవర్తమానం అయితే మరి దేవుడు ఎందుకు ఇదంతా పోయేటట్టు చేశాడు? అరే ఒకటి కాకపోతే ఒకటైనా ఏమన్నా మనకు మంచి జరిగిందా? దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకటి కాకపోతే ఒకటైనా మంచి జరిగిందా? ఏ కోణంలో చూసినా మన జీవితం దరిద్రం అయిపోయాయి. అవంటున్న మాటలు స్తోత్రం చెప్పండి అందరు. ఏ కోణంలో చూసినా మన బ్రతుకు చాలా చిందరవందరైపోయింది. ఒకప్పుడు ఎంత బాగుండేవాడు, ఒకప్పుడు ఎంత ఆస్తి ఉండేది, ఒకప్పుడు ఎంత చక్కగా పిల్లలు పిల్ల పాపలు చక్కగా హ్యాపీగా ఉండేవాడు. హల్లెలూయా. ఓ చాలా చక్కగా నువ్వు మంచి ఆరోగ్యవంతులుగా సౌందర్యవంతులుగా ఉండేవాడి. ఓ ఇన్ని కోణాల్లో జరిగినప్పుడు కూడా, ఇంత నష్టం జరిగినా కూడా ఇంకా నువ్వు దేవుడు 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 అంటున్నావంటే నీ అంతా వెర్రివాడు ఎవడు లేడని ఆయన ఏం చేసింది? దూషిస్తావు, దూషణ మాటలు పలుకుతామన్నది. చేతులు తల్లి చెప్తారా? మరి ఈ రోజు మన పరిస్థితి ఏంటి? మన మీద కూడా చాలా రకాలైనటువంటి దూషణ మాటలు వస్తా ఉన్నప్పుడు హల్లెలూయా. ఏంటమ్మా పోయి ఆ వర్తమానంలో పడ్డారంట. ఆ వర్తమానం ఏందనుకున్నాం? అన్ని విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తట్టుకోలేరు అక్కడ. వింటున్నారా? చాలా 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 మరి అనేక విషయాల్లో అక్కడ చాలా కఠినంగా ఉంటాయి, వాక్యాలు చాలా కఠినంగా ఉంటాయి. అది ఇతరులు ఈ వర్తమానం గురించి మాట్లాడుతున్నప్పుడు హల్లెలూయా మీ స్థితి ఎలా ఉన్నది? పడిపోయే స్థితిలో ఉండవా? లేకపోతే యోగులాగా ప్రత్యక్షత వచ్చి పునాది మీద కట్టబడిన ఒక మంచి ఇంటిలాగా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏమన్నాడు? సరే నిజమేనా? కరెక్టే. ఏందా ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి అనుకో. కరెక్ట్, దేవుడు లేడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత వచ్చినోడికి ఒకటి అర్థమైంది. ఏంటో తెలుసా? దేవుని కార్యాలు వాడి హృదయానికి మాత్రమే గోచరమైంది. నీ ప్రత్యక్షతను నేను చూడలేను, నా ప్రత్యక్షతను నువ్వు చూడలేవు. స్తోత్రం చెప్తారా? చూడకపోయినా క్రియలను బట్టి చెప్పవచ్చు అసలు వాడి ప్రత్యక్షత ఉందా లేదా. గ్లోరీ హల్లెలూయా. చూడకపోయినా మాటలను బట్టి క్రియలను బట్టి చెప్పాడు యేసయ్య. వారి క్రియలను బట్టి వాళ్ళు ఎవరో మీరు తెలుసుకుంటారు. అవునా? ఇప్పుడు బలహీనంగా మాట్లాడుతుందంటే యోగు భార్య ఏమి లేదు ఆమెకి. ఇప్పుడు యోగు బలంగా మాట్లాడుతున్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ క్రియలను బట్టి మనం చెప్పొచ్చు. నిజమేనా? నిజమేనా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? చివరి తుఫానే కానీ ఇంకోటి కూడా ఉంది. ఐదో రకం తుఫాను, అది కూడా చెప్తాను. దేవునికి స్తోత్రం. ఆ నాలుగో రకమైనటువంటి తుఫాను అనగా ఆ యొక్క శ్రమ, ఆ ఒత్తిడి తన యొక్క భార్య ద్వారా వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడవద్దు. హల్లెలూయా. మనము దేవుని వలన మేలు అనుభవించడం
హల్లెలూయా. అప్పుడే మన పట్ల ప్రభు ఆనందిస్తాడు. అనగానే ఓ బీపీ రేజ్ అయిపోయింది. కానీ బీపీ రేజ్ అయిపోయి గొడవలు తట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు 5వ రకం తుఫాను రెడీగా ఉన్నది. దేవునికి స్తోత్రం. స్నేహితులు, 3 స్నేహితులు, త్రిత్వవాదులు, సంఘ శాఖలు, స్తోత్రం చెప్పండి అందరూ రెడీగా ఉంటారుగా. గొడవ చదవటానికి, రాళ్ళు వేయటానికి. ఎప్పుడు 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 వీళ్ళకి కీడు జరుగుద్దా వింటున్నారా? ఎప్పుడు వీళ్ళు ఏదో నిజవర్తమానం తెగ ఎగురుతున్నారు. వింటున్నారా? ఎప్పుడు ఎప్పుడు వీళ్ళకి కీడు జరుగుద్దా, ఎప్పుడు రెడీగా ఉందామా రాలేటానికి ఉంటామా లేదా? మన కాలంలో ఉంటారు యోగాలు. వీళ్ళందరూ ఎవరంటే త్రిత్వవాదులు. స్తోత్రం చెప్పండి. ఈ త్రిత్వవాదులు యోగులు దర్శించడానికి వచ్చారు. దర్శించడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నారా? సరేలే యోగు, ఎట్టగొట్ట వాటిని తట్టుకుని నిలబడ్డావు, చాలా మంచిది, దేవుడు నీకు మంచి దీవెన ఇస్తాడని అనలా. ఏమన్నారు తెలుసా? దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఏమన్నారంటే వాళ్ళు, యోగు నువ్వు రహస్యంగా ఎక్కడో పాపం చేసి ఉంటావు, అందుకే నీకు ఈ భయంకరమైనటువంటి సమస్య తుఫాను వచ్చింది. మరి ఆ తుఫాను కూడా తట్టుకున్నాడా? తట్టుకున్నాడా? ఏంటి సార్ ఇన్ని రకాలైనటువంటి తుఫానుల్ని తట్టుకోవడానికి గల కారణం గ్రహించారా? ఏంటి కారణం? తనకున్న అద్భుతమైన ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు కావాల్సినటువంటి ప్రత్యక్షత. అందుకే ఆ బండ దేనికి సాదృశ్యం అంటే ప్రత్యక్షత. ఓకేనా? ఆ బండ దేనికి సాదృశ్యం? అందుకే అన్నాడు, కాబట్టి ఇలా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. హల్లెలూయా. ఏదో పక్కనోడు చెప్పిన మాటలు విని బాప్తిసం తీసుకోవడం కాదు. ఏమో అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఏదో పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి ఈ వర్తమానం చాలా బాగుంటుందంట, ఇది చాలా అద్భుతమైనటువంటిదంట, ఇక్కడికి వస్తే మరి చాలా మంచి అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయంట. వింటున్నారా? ఇక ఎన్నెన్నో కార్యాలు, ఇక్కడ దీవెన ఆశీర్వాదాలు ఉంటాయంట అని నేను ఎప్పుడు చెప్పలేదే. హల్లెలూయా. ఇక్కడికి వస్తే, ఈ వర్తమానంలోకి వస్తే దీవెన ఆశీర్వాదాలు కాదు, ఈ వర్తమానంలోకి వస్తే ఈ జీవితం ఎట్లుంటుందంటే ముళ్ళ మీద నడిచినట్టు. చేతులు తాళ్ళు చెప్పండి. సంఘ శాఖల భక్తి జీవితం అయితే తివాసి మీద నడిచినట్టు మెత్తగా, కానీ ఇది ముళ్ళ మీద. మన యేసయ్య కూడా ఇదే బాటలో నడిచి. అర్థమైందా? కాబట్టి పక్కనోళ్ళు ఏదో బాగుందని, పక్కనోళ్ళు ఏదో బాగుంది వర్తమానం అని చెప్పేసి వాళ్ళ మాటల వల్ల ఏదో మనం బాప్తిసం తీసుకోవడం కాదు, కానీ ఆయన మాట చొప్పున, ఆయన ఇచ్చే ప్రత్యక్షత చొప్పున. దేవుడికి స్తోత్రం. మన వ్యక్తి జీవితాన్ని కట్టుకుంటే ఖచ్చితంగా వరదలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా తట్టుకొని నిలబడగలిగే శక్తి మనకు ఉంటుంది. గ్లోరీ, హల్లెలూయా. కాబట్టి ఒక సెన్స్ లో మాట్లాడాలంటే, ఒక విధానంలో మాట్లాడాలంటే ఈ ఇల్లు ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితానికి సాదృశ్యం. రెండవ సెన్స్ లో మాట్లాడాలంటే ఈ ఇల్లు ఆయన భవిష్యత్తులో కొత్త నిబంధనలో కట్టబోయే అద్భుతమైన సంఘానికి సాదృశ్యం. పట్టుకున్నారా? ఎన్ని కోణాలు చెప్పండి, చెప్పండి. ఒక కోణములోనేమో ఈ ఇల్లు దేనికి సాదృశ్యం? మన వ్యక్తిగతమైన భక్తి జీవితానికి సాదృశ్యం. చెప్పండి. రెండవ కోణములో కొత్త నిబంధనలో ఆయన కట్టబోయే సంఘానికి సాదృశ్యం. మళ్ళీ చెప్పండి. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడలేదు. మీకు ఎక్కట్లేదా? సరే, అక్కడ దాకా ఎందుకు, ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మొక్కను కోసామనుకో, జాంకాయ మొక్క కానీ, లేకపోతే ఏదైనా మన ప్రవక్త చెప్పింది ఎగ్జాంపుల్ కూడా, మామిడికాయ మొక్క అని కోసారు. ఆ మొక్కకి ఎన్ని వైపులు ఉంటుంది? 2 వైపులు ఉంటాయా? 2 వైపులు చూసి తింటాం మనం? చెప్పండి. 2 వైపులా కంపల్సరీ ఉంటుంది. ఉంటుందా లేదా? ప్రతి దానికి 2 వైపులు ఉంటుంది. అలాగే ఇప్పుడు యేసయ్య చెప్పిన ఉపమానాల్లో 2 వైపులు మనం చూడాలి.
ఒకవైపు ఏమో మన భక్తి జీవితానికి అది సాదృశ్యం, ఆ ఇల్లు. దేవునికి స్తోత్రం. ఆ రెండో వైపు ఏమో అది సంఘం అనేటువంటి ఆ యొక్క ఇల్లుకి మాదిరిగా చెప్పబడింది. చెప్పబడిందా? సో ఇప్పుడు మన భక్తి జీవితం గురించి మనం ఇప్పుడు చూసాం, అది ప్రత్యక్షంతో కట్టబడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు ఈ ప్రత్యక్షత వచ్చిన వాళ్ళందరి ద్వారా, హల్లెలూయా, ఈ ప్రత్యక్షత వచ్చిన వాళ్ళందరి ద్వారా ఏర్పరచబడే సంఘమే నిత్యమైన సంఘమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరూ గట్టిగా చేతులు తలలో చెప్పండి. ఈ ప్రత్యక్షత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 120 మంది ఇంచుమించు పెంతెకోస్తు పండుగ దినమున వాళ్ళు ఎప్పుడైతే ఒక చోట కూడి ఉన్నారు, హల్లెలూయా, వాళ్ళందరిలోనికి ఒక్కసారిగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దిగి వచ్చాడో, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే అగ్ని నాలుకలు విభాగింపబట్ట వాళ్ళు చూశారో, ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వాళ్ళకి దిగి వచ్చాడో, ఆ రోజునే ఈ అద్భుతమైన బండ మీద కట్టబడే సంఘానికి శంకుస్థాపన జరిగింది. హల్లెలూయా. ఆ రోజునే ఈ సంఘానికి పునాది వేయడం జరిగింది. ఆ రోజున వింటున్నారా, పునాది చాలా పటిష్టంగా వేయబడింది. ఎలా వేయబడ్డది? చాలా స్టాండర్డ్. తెలుసు కదా మీకు? పునాదిని మనం అట్లా చాలా స్టాండర్డ్. భవిష్యత్తులో ఏమో చెప్పలేము, 2 షేర్స్ వేసుకొచ్చాము అన్న ఒక ఉద్దేశంతో మంచి రాడ్లు తీసుకొచ్చి చక్కగా మంచి స్టాండర్డ్గా ఆ యొక్క పునాదిని మనం ఎలాగైతే నిర్మిస్తామో, ఏమండి, యేసు ప్రభు కూడా, వింటున్నారా, అది యుగ యుగాలు ఉండాల్సిన సంఘం కాబట్టి మందైనా నువ్వు ఎంత స్టాండర్డ్ గానే ఒక 50-60 సంవత్సరాల కంటే ఎక్కువ స్లాబులు కూలిపోతాయి, పెచ్చులు ఊడిపోతాయి. పాత బిల్డింగ్లు కోల్చడం మనం చూడలేదా? వాళ్ళు ఎంత స్టాండర్డ్గా వేసి ఉంటారు, కారు రాయితో కట్టుంటారు, కానీ ఎంత స్టాండర్డ్గా వేసిన పైనుంచి పెచ్చులుడి పడిపోతుంది. నిజమేనా? గ్రహిస్తున్నారా? కానీ సమస్తమును కట్టిన దేవుడు ఉన్నాడే, ఆయన కట్టే సంఘానికి, ఎందుకంటే ఆయన పర్మనెంట్, ఆయన శాశ్వతం, ఆయన స్థాపించే సంఘము కూడా శాశ్వతముగా ఉండాలి. హల్లెలూయా. యుగ యుగాలు ఆ సంఘము ఆయనతో ఉండవలసి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే సంఘము మరొక సెన్స్లో మనం చెప్పుకోవాలంటే, మరొక అర్థంలో మనం చెప్పుకోవాలంటే, సంఘం అనేది మెస్సయ్య రాజ్యము. The church is the messianic kingdom. ఆయన పరిపాలించే రాజ్యం. ఆ రాజ్యము 5 ఏళ్ళ నుండి కూలిపోయేదా? దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు దాకా ఉంటుందంటే యుగ యుగాలు ఉండే రాజ్యము. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో, వింటున్నారా, ఆ సియోనులో ఆయన 1000 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయన పక్కన కూర్చునేది ఇదే సంఘం. చూస్తున్నారా? ఆయన పక్కన కూర్చునేది ఇదే సంఘం. గ్రహిస్తున్నారా? ఇప్పుడు దీనికి పునాది ఎప్పుడు వేయబడ్డదంటే ప్రారంభపు కాలం, ఎఫెసు కాలం. అందుకే పిరమిడ్ లో చూస్తున్నారా, అందుకే పిరమిడ్ లో దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు గట్టిగా చెప్పండి, ఆమె చెప్పండి అందరూ. ప్రారంభపు కాలంలో మనం చూసినట్లయితే ఆ పిరమిడ్ లో ప్రవక్త గీసి చూపించినటువంటి ఆ యొక్క పిరమిడ్ బొమ్మలో ప్రారంభంలో విశ్వాసము అని ఉంటుంది కింద. ఏముంటది? విశ్వాసం అంటే ఏంటి? ప్రత్యక్షతేనా? అంటే ఈ సంఘాన్ని దేవుడు దేని మీద కడుతున్నాడు? ప్రత్యక్షత మీదనేనా? ప్రత్యక్షత అనే బండ మీద కడుతున్నాడా? ప్రత్యక్షత అనే బండ మీద కట్టాడు కాబట్టి, ఆ విశ్వాసము మీదనే కడుతున్నాడు కాబట్టి, ఎన్ని సంఘ కాలాల్లో ఇది కట్టబడుతూ వస్తున్నా కానీ
ఆ యొక్క అన్య జనులకు ఒక అద్భుతమైనటువంటి ప్రవక్తను దేవుడు పంపుతున్నాడు. ఆయనే అపోస్తలుడు. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు అనేక పట్టణాలు, అనేక అన్య జనుల రాజ్యాలు ఆయన తిరిగి, అనేక దేశాలు తిరిగి, ఎవరు? పౌలు గారు అనేక దేశాలు తిరిగి, హల్లెలూయా, ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆ అపోస్తల బోధన ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ అనేక మందికి ప్రకటిస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం తీసుకొచ్చాడంటే వాళ్ళలోనికి ప్రత్యక్షత తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ప్రత్యక్షత. ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చేసిందో వాళ్ళకు ఆయన కాలములోనే పునాది వేయబడటం జరిగింది. ఎవరి కాలంలో? అందుకే ఆయన పునాది గురించి మాట్లాడారు. ఓకే, మళ్ళీ వచ్చాను. మూలవాక్యాలకు వద్దాం. తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అదే కదా మూలవాక్యం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె గ్లోరీ, హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి పిల్లరా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ఈ మాటలు ఆయన ఇక్కడ అసలు మాట్లాడుతున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? కలిసిపోయారైంది. చేతులు తలవి చెప్పాలి. ఎందుకు అసలు ఈ మాటలు ఆయన ఈ కొరింథీ పత్రికలో రాస్తా ఉన్నాడంటే, ఏమండి, కొరింథీ సంఘంలో కొన్ని ముఠా తగాదాలు ఏమన్నాయి? ముఠా గ్రూపిజం. సంఘాల్లో కూడా ముఠాలు ఉంటాయి, ఖచ్చితంగా గ్రూపిజం ఉంటుందా లేదా? ఆ గ్రూపులో వరకు మాత్రమే గాడ్ బ్లెస్సింగ్ తీసుకుంటారు లైట్గా, అదే గట్టిగా. ఆ గ్రూపులో ఉన్నవాడు మాత్రమే ఆ మనసులో ఉంటుంది అనమాట. మేము ఇద్దరం ఒక గ్రూప్, మేము ముగ్గురు ఒక గ్రూప్. వింటున్నారండి? ఇట్లా ఈ గ్రూపులుగా ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తుంటారంటే ప్రభురాత్రి అప్పుడు వాళ్ళే పాత్రలు చేసుకుంటుంటారు, మార్చరు. అర్థమైందా? ఇప్పుడు కొరింథీ సంఘంలో ఏమున్నాయి? ముఠాలు ఉన్నాయి. ఒక ముఠా ఏమంటున్నారంటే, అరే మనకు వాక్యం చెప్పింది కేఫా చెప్పారా మనకి? ఎవరు చెప్పారు? ఎవరికి స్తోత్రం. అర్థమైందా? అసలు మనకు స్టార్టింగ్ లో వాక్యం చెప్పింది అపోల్లో చెప్పారా మనకి? చేతులు తమిళ చెప్తారా? ఇది కూడా పాస్టర్లే. వింటున్నారా? ఎవరు చెప్పారు? అపోల్లో, కేఫా చెప్పాడు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మరి వాళ్ళు గుంపులుగా తయారవుతున్నారు. మరి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులా, ఆత్మ సంబంధమైన మనుషులా? చెప్పాలి. గ్రూపిజం వస్తున్నదంటే అక్కడ ఖచ్చితముగా దేవుని పరిశుద్ధాత్మ ఉండదు. హల్లెలూయా. వాళ్ళను సరిదిద్దడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ పత్రికను పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో మీరు ఈ రకంగా గ్రూపిజం అనుకుంటున్నారంటే నిశ్చయముగా మీరు ప్రకృతి సమానమైన మనుషులే. చూడండి, మూడో అధ్యాయం మొదటి వచనం చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3:40
4 వచ్చావు చదువు. మీలో మీలో అసూయయు అసూయయు కలహమును ఉండగా మీరు మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు సంబంధులైన మనుషులు కారా. దేవునికి స్తోత్రం. దీంట్లో ఈ వర్తమానంలో కూడా కొన్ని గ్రూపిజాలు ఉన్నాయి. ఈ మాటలు చెప్తున్నందుకు నన్ను మన్నించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మా పాస్టర్ గారు ఎవరో తెలుసా? బాగా వాడబడే పాస్టర్, పెద్ద పాస్టర్ అని. వాడికి అదొక జబ్బు, అదొక గర్వం. ఏ పెద్ద పాస్టర్ కింద ఉన్నా ప్రత్యక్షత లేకపోతే ఖచ్చితంగా నశించిపోతారు. చేతరులు చెప్పండి. ఒకవేళ చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ అని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడి దృష్టిలో పెద్ద చిన్న అనే తేడా. పెద్ద తండ్రి చిన్న తండ్రి అని ఏమన్నా ఉంటుందా? ఒక పిల్లగాడు ఉంటేనేమో, ఒక పిల్లడు ఉంటేనేమో చిన్న తండ్రి అని, 10 మంది పిల్లలు ఉంటే వాడు పెద్ద తండ్రి అంటారా? తండ్రి అనే పదం కామన్, పాస్టర్ అనే పదం కామన్. అర్థమైందా? 4 విశ్వాసం ఉన్న పాస్టరే ప్రవక్త అన్నాడు. ఆమె చెప్తారా? 400 మంది విశ్వాసం ఉన్న పాస్టర్. కానీ లోకం ఏం చేస్తుంది? ఓ ఆ పాస్టర్ గారికి చర్చి నిండా ఉండాలంట సంఘం. వింటున్నారా? ఆయన మంచి పెద్ద కాదు, మంచి కాదు దిగాడట. అర్థమైందా? ఆయన చాలా చాలా ఆయన పక్కన బిళ్ళబొట్టులు ఉండాలంట, బ్యాగులు పోసేవాడు ఒకడు. అర్థమైందా? ఇవన్నీ చూసి ఏమనుకుంటారు మనోళ్ళు? అమ్మో పెద్ద పాస్టర్ గారు దిగాడు. అదే మనం రోజు చర్చికి వెళ్తున్నామే, మనం వెళ్తున్నటువంటి రోజు వెళ్తున్నటువంటి ఆ చర్చ్ పాస్టర్, ఈ పాస్టర్ చిన్న పాస్టర్ గారు. అలా ఏమైనా తేడా ఉందా? దేవుడి దృష్టిలో ఏమైనా తేడా ఉందా? లేదు. ఒకవేళ నువ్వు అలా తేడాగా ఆలోచిస్తున్నావంటే నీకే మనసు ఉన్నట్టు? ప్రకృతి సంబంధమైన మనసు పోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. చేతరుడు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. దేవుడు మనకి స్తోత్రం. ప్రకృతి సంబంధమైన మనసు ఉంటే కలహాలు, అసూయలు మొత్తం వస్తాయి, ముఠా తగాదాలు కూడా రావటం మొదలు పెడతాయి. హల్లెలూయా. పైన అనకపోయినా లోపల అనుకుంటావు. లోపల ఏమనుకుంటావంటే వాళ్ళంతా మనవాడు, వీళ్ళు మనవాడు కాదు, కాబట్టి వీళ్ళ పక్కన కూర్చో, వాళ్ళ పక్కన కూర్చోవాలి. అర్థమైందా? ఫలానోడు మన కులం కాదు, కాబట్టి వాళ్ళతో మనకు సంబంధం లేదు. స్తోత్రం చెప్తారా? ఫలానామే మన కులము కాదు, ఫలానోడు మన కులము కాదు. ఈ కులానికి సంబంధించిన భేదాలు కూడా ఎందుకు వస్తున్నాయి? ప్రకృతి సంబంధమైన స్తోత్రం చెప్తారా? క్రైస్తవులారా టోటల్ గా వచ్చే రకరకాలైనటువంటి ఈ యొక్క తేడా ఆలోచనలన్నీ కూడా ప్రకృతి సంబంధమైన మనసు ఉన్నవాడికి వస్తాయి. కానీ ఆత్మ సంబంధం మనసు ఉన్నవాడికి ఒకే ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, ఇదిగో ఈ వర్తమానంలో సాగిపోయేటువంటి బిడ్డలందరూ కూడా నా బిడ్డలే, వీళ్ళందరూ మా స్నేహితులే, వీళ్ళందరూ కూడా మా యొక్క దేశానికి సంబంధించిన వాళ్ళే. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకున్నారా? అందుకే పౌలు గారు, ఇదిగో మీలో అసూయలు, కలహాలు, నేను ఒకడు పౌలు వాడను, నేను ఒకడు అపోల్లో వాడను. చదవండి. అపోల్లో వాడని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. అపోల్లో ఎవడు? 5 వచ్చాడు. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా వీళ్ళంతా. ఎవడి? ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని. సరే, నేను వాక్యం చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ప్రారంభ మాటలు అపోలో వచ్చి, అపోలో పాస్టర్ గారు వచ్చి ఏం చేశాడు? మీకు కొంచెం నీళ్లు పోసి మిమ్మల్ని వృద్ధి చేసేది. దేవునికి స్తోత్రం.
అయితే చూడండి, ఆ రోజున ఏమందండి, నేను నాటితిని, అపోల్లో పోసెను, నీళ్ళు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలోనైనను నీళ్లు పోయి వాళ్ళలోనైనను ఏమీ లేదు. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాటు వాళ్ళలో గొప్పతనం లేదు, నీళ్లు పోసే వాళ్ళు గొప్పతనం లేదు. చాలా మంది ఇలా అంటుంటారు. ఈ సందర్భంగా నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తుంది. వాడంట మిరపతో అంట 4 ఎకరాలు వేసి బాగా పండించాడు. వాడు కాదు పండించి, వ్యవసాయం చేసింటాడు. వ్యవసాయం చేసినంత మాత్రం బొబ్బరు వచ్చిపోతే ఏం చేస్తుంది? జరిగాయి కదా. వ్యవసాయం వచ్చినంత మాత్రం నిలువున చెట్లు ఎండిపోతే ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. చేతులు తల చెప్పాలి. ఇప్పుడు టోటల్ గా ఏం చెప్తున్నానంటే, నేను మహిమ ఘనత ప్రభావములు అల్టిమేట్ గా చివరికి యేసయ్యకే కలగాలి. హల్లెలూయా. నేను అదే ఎప్పుడు మీతో చెప్తుంటాను, నేను కాదు మిమ్మల్ని వృద్ధి చేస్తుంది ప్రభువే. నేను కేవలం నాకు ఇవ్వబడిన కృప చొప్పున నేనేం చేస్తాను? డైలీ నీళ్లు పోస్తాను. కొన్ని మొక్కలు బొబ్బరు వచ్చిపోయినట్టు పోయినాయి అనుకోండి, నేనేం చేయలేదు దాన్ని. ఇప్పుడు వస్తున్నాయి కొన్ని వాటి బొబ్బర్లు వస్తున్నాయి. ఇక్కడ మొక్కలే, బయట మిరప మొక్కలు కాదు, ఇవి కూడా మొక్కలే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మిరప మొక్కలు కూడా కాస్త అంతంత పిందెలు స్టార్ట్ అవ్వని ఎమ్మటి బొబ్బరు వచ్చేసింది. బొబ్బరు వచ్చేసి ఏమండి నిలువులు ఎండిపోతున్నాయా? మన ఒక ఆమె చెప్తుంది, అదేం తెగులు ఉన్నాయా? నిలువున కొన్ని చెట్లు ఏమైపోతున్నాయి? ఎండిపోతాయి. ఇప్పుడు వాటికట్టయితే తెగుళ్ళు వచ్చినాయి, నిలువున ప్రాంతానికి ఎక్కడుతున్నాయా? రాకుండా వాటికి వచ్చినట్టు ఇక్కడ కూడా తెగుళ్ళు స్టార్ట్ అయింది. అయినా తెగుళ్ళు వస్తున్నాయి. మందు కొట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ అక్కడికి ఆ ముందు పని చేయకపోతే ఎండిపోయిన మొక్కను ఏం చేస్తారండి? మరి ఏకటమే కదా, అవుట్. ఆ మొక్క ఎన్నటికి తిప్పుకోలేదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, మీకు మీరు ఏమాత్రం కూడా ఎండిపోకుండా, మీరు ఏమాత్రము కూడా మరి ఇంకా ఏమాత్రం కూడా కృషించిపోకుండా, వింటున్నారా? శనివారాలు క్రమం తప్పకుండా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ, హల్లెలూయా, చెప్పే ప్రతి ఆజ్ఞను మీరు పాటిస్తూ ఎల్లప్పుడూ అభివృద్ధి పయనంలో ఉండటానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి ఇప్పుడు ఎవరిలో గొప్పతనం? వృద్ధి కలుగజేసిన దేవుల్లోనే గొప్పతనం. హల్లెలూయా. కాబట్టి మనము ఈ పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఆ పాస్టర్ గారు బాగా చెప్పాడు, మార్కులు వేయకూడదు. మనం ఏ పాస్టర్ గారు వచ్చి బాగా చెప్పినా నీళ్లు పెట్టిపోయాడు అంతే. మొక్కలకు ఏం చేశాడు? ఇద్దరు మొక్కలకు నీళ్లు పెట్టినట్టు ఇక్కడ చక్కగా పాదులు చేసి నీళ్లు పెట్టాడు. ప్రైజ్ గాడ్. అయితే పరిశుద్ధాత్ముడు పౌలులో ఉండి 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు, చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె. దేవునికి స్తోత్రం. ఈ మాట పేతురు అనలేదు. ఏమా ఈ మాట వాస్తవంగా అసలు పేతురు యేసయ్య సంఘములో మూల స్తంభమే. కరెక్టేనా? కేఫా రాయలు అంటున్నా కదా? గ్లోరీ హల్లెలూయా. యోహాను అనలేదు ఈ మాట. ఇంకా 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 వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ మాట పలకలేదు. పరిశుద్ధాత్ముడు కేవలము అపోస్తలుడైన పౌలు ద్వారానే ఈ మాట పలికిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, యేసయ్య కుడి చేతిలో ఉన్న మొదటి నక్షత్రం పేతురు కాదు, యోహాను కాదు, పౌలే. హల్లెలూయా. ఆ మొదటి నక్షత్రము ద్వారానే, ఆ మొట్టమొదటి వర్తమానికుడు
సరిగ్గా వాక్యానుసారంగా. నిజమేనా? ఆయన పరిపూర్ణమైన స్వరూపం బొమ్మ గీసి క్రింద ఏమి రాస్తాడంటే ఎఫెసు కాలానికి అపోస్తలుడైన పౌలు అని రాశాడు. నిజంగా అసలు రాసింది ఆయన కాదు, ఆ పటం గీసిన ఆయన కాదు, ఆయనలో ఉండి పరిశుద్ధాత్ముడు పటం గీశాడు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ఎప్పుడు కూడా ఆ పరిపూర్ణమైన స్వరూపం యొక్క ఫిగర్ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పేతురు పేరు పెట్టలేదు అక్కడ, యోహాను పేరు పెట్టలేదు. ఎవరు పేరు పెట్టాడు? ఎందుకంటే ఆయన కుడి చేతిలో ఉన్న, ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం పౌలేనా? అపోస్తలుడైన పౌలేనా? ఆ పౌలు ద్వారా నేను సంఘానికి పునాది వేయబడుతుందా? చెప్పండి. పునాది ఆయన అంటున్నాడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని. ఎలా నేను పునాది వేశా? నా జ్ఞానముతో కాదు. హల్లెలూయా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున పునాది వేశా. ఇప్పుడు ఈ పునాదిలో కృప కూడా మిక్స్ అయ్యారు. స్తోత్రం చెప్తా. ఏమైంది? ఏం కలిసి మిక్స్ అయిందా? చూడండి, పునాది వేసేటప్పుడు మనం ఏం చేస్తాం? కంకర, ఇసుక, సిమెంట్ అవన్నీ కలిపి వేస్తావా? దేవుడికి స్తోత్రం. అవన్నీ కలిపితేనే అది బాగా స్టాండర్డ్ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ క్రొత్త నిబంధనలో ఈ యొక్క ఏకైక దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక సంఘానికి పునాది వేస్తున్నప్పుడు ఆ పునాదికి ప్రత్యక్షత మాత్రమే కాదు కానీ ఇక్కడ కృప కూడా మిక్స్ అయింది. కృప కూడా కలిసి ఉన్నది. ఎందుకు నేను ఇంత ప్రత్యేకించి కృప గురించి నేను ఇంత ప్రత్యేకించి చెప్తున్నానంటే, కృప అనగా అర్థం ఏంటంటే తెలుసు కదా మీకు? కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం? కృప అంటే అర్థం ఏంటో తెలుసా? అర్హత లేకపోయినా అర్హతనిచ్చేది కృప. రాహాబుకి అసలు వాస్తవంగా సల్మాను చేసుకునే అర్హత లేదు, కానీ దేవుడు కృప ఇచ్చాడు. వాస్తవంగా ఇప్పుడు వింటున్నారండి, అపోస్తలుడైన పౌలుకి సంఘాన్ని నడిపించే అర్హత లేదు. ఎందుకని సౌలుగా ఉన్నప్పుడు చాలా మందిని నాశనం చేశాడు. స్టెఫనుని దగ్గరుండి రాళ్లతో కొట్టి చంపించాడు. హల్లెలూయా. మరి వాస్తవంగా అతనికి సంఘాన్ని నడిపించే కృప ఇవ్వబడకూడదు, కానీ అర్హత లేకపోయినా దేవుడు ఏం ఇచ్చాడు? కృప చేత అర్హత ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఇలా చెప్పుకోవచ్చా? ఇదిగో ప్రారంభంలో దేవుడు ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నప్పుడు, ఈ పునాదిని వేస్తా ఉన్నప్పుడు కృప చేత దీనికి పునాది వేశాడు కాబట్టి హల్లెలూయా. ఇది కట్టబడుతున్నప్పుడు లోపల వచ్చే సభ్యులకు కూడా కృప సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎందుకంటే కృప అన్న చోట కేకలేయాలి. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని కేకలేస్తేనే తలపై దిగొచ్చి. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? ప్రారంభంలో దీనికి కృప అనుగ్రహించబడ్డది ఈ సంఘానికి, చివరి వరకు తలరాయప్పుడు కూడా కృప వస్తుంది. ప్రారంభంలో కృప ఉంది. మాట్లాడే జకరేలో ఉన్నాయి ఒకసారి. నాలుగో అధ్యాయం జకర్యా గ్రంథం 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లనే జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని
సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగదు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా ప్రైజ్ గాడ్. చేతుల తల్లి చెప్పండి. ఎందుకు ఈ మాట చదివించానంటే ప్రారంభపు పునాది వేసేటప్పుడు కృప ఉంది. ఎవరికి స్తోత్రం చెప్పండి. పైరాయి వచ్చేటప్పుడు కూడా కృప ఉంటుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎలా చెప్పుకోవచ్చా, ప్రారంభపులో మనము కూడా దేవునిలోనికి వచ్చేటప్పుడు ఉన్న కృప, రక్షణ పొందుకునేటప్పుడు ఉన్న కృప చివరి ఎత్తబడే వరకు కూడా ఉండాలి. అది లేకపోతే అందుకే నేను ఎప్పుడు ప్రార్థనలో కృప కొరకే ఉంటా. దేవుడికి స్తోత్రం చెప్పండి. వింటున్నారా? అర్థమైంది ఏమన్నా? ప్రారంభంలో ఏముంది? కృప. కృప చేతనే నేర్పరైన శిల్పకారుడు పౌలు గారు పునాదేశింది. గ్రహిస్తున్నారా? ఇప్పుడు మనం ఉన్న కాలం ఏ కాలం? తలరాయి వచ్చే కాలం. ఏ కాలం? తలరాయి వచ్చే కాలంలో ఏం కావాలి మరి? అందుకే మన ప్రవక్త కృపా వర్తమానం తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తీసుకొచ్చాడు మన ప్రవక్త? కృపా వర్తమానం తీసుకొచ్చాడు. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గ్రేస్. ఎందుకు దీన్ని కృప గురించి ఎంత నొక్కి చెప్తున్నానంటే, కృపను కనుక నువ్వు త్రోసి వేస్తే మిగిలి ఉండేది తీర్పే. నాకొద్దు ఈ వర్తమానం త్రోసేసావు అమ్మ, అంటున్నారా? నాకొద్దు ఈ వర్తమానం త్రోసేసావనుకో, కృపను త్రోసేస్తున్నావు అనుకో, మిగిలి ఉండేది ఏంటి? తీర్పు. నీకు ఇది తీర్పు వర్తమానం. ఇక ఎన్నడూ కూడా నీవు ఆ కృపను పొందుకునే పరిస్థితి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రారంభపు పునాది నేర్పరి అయినటువంటి శిల్పకారులతో వేయబడ్డది. వాస్తవంగా నేర్పరి అయిన శిల్పకారుడు పౌలు గారు కాదు. దేవునికి స్తోత్రం. నేర్పరి అయిన శిల్పకారుడు ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. నేర్పరి అయిన ఇంజనీరు ఆయనే. ఒకప్పుడు ఆయన నేర్పరి అయిన ఇంజనీరుగా ఇదిగో నోవాహులో ఉండి ఆ యొక్క నోవాహుకి ఆ ఇంజనీరుగా ఆయన ఏం చేశారంటే అక్కడ అద్భుతమైనటువంటి ఓడ కట్టిస్తే అది ఇప్పటికీ ఉన్నది. చేతుల తల్లి చెప్పండి. ఒకప్పుడు ఆయన నేర్పరి అయిన ఇంజనీరుగా హారోకొందు ఓడ కట్టించిన పిరమిడ్ ఇప్పటికీ ఉన్నది. గ్లోరీ హల్లెలూయా. మనమందరం కూడా బిల్డింగ్ కట్టేటప్పుడు ఏదో చిన్న చిన్నగా మేస్త్రి తీసుకురావాలి. చెప్పాలా? నేను ఒక మాట మాట్లాడుతుంటే అమ్మట మీరు క్యాచ్ చేసుకోవాలి. ఎవరు తీసుకొస్తా? బాగా మంచి సీనియారిటీ ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బాగా మంచి అనుభవం, పనితనం. వింటున్నారా? బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఎలాగైతే మనం పునాది వేయడానికి పిలుస్తామో, దేవుడికి స్తోత్రం. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా బాగా అనుభవం కలిగినటువంటి శిల్పకారుడు స్తోత్రం చెప్తారా? ఎవరైనా అనుభవం కలిగిన ఆయన ఎంత అనుభవం అని చెప్పు, నాకు గుర్తుందా? He is the experienced teacher. అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడు, అనుభవం కలిగిన శిల్పకారుడు. ఆమె చెప్పండి అందరూ. ఎప్పటి నుంచి సార్ అనుభవం అంటే ఆది నుంచి
ఆది నుండి కూడా, ఆది కాండము నుండి కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు వచ్చి. ఆది కాండం నుంచి ఇప్పుడు ఎంత సీనియారిటీ ఉంది పరిశుద్ధాత్ముడికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? చాలా సీనియారిటీ ఉందా? అనుభవం ఉందా? ఏంటి సార్ అనుభవం ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే పునాది స్టాండర్డ్ గా పడుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు గారు తపస్సు మార్గంలో పట్టబడినప్పుడు ఎవరి దగ్గర కూడా వెళ్ళి ఆయన నేర్చుకోలేదు. గ్లోరీ హల్లెలూయా. ఇదిగో ముందు పట్టబడ్డారంట, యేసు ప్రభు పక్క నుండి సేవ చేశారంట. పేతురు దగ్గరికి పోదాం, లేకపోతే యోహాను దగ్గరికి వెళ్దాం, లేకపోతే బర్తలమై దగ్గరికి వెళ్దామని అనుకోలేదు ఆయన. ఆయనకు దేవుడిచ్చిన ప్రేరేపణ ఏంటంటే వీళ్ళు కాదు సీనియర్స్, పరిశుద్ధాత్ముడే సీనియర్. గ్లోరీ హల్లెలూయా. అందుకని ఆయన బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు వీళ్ళు ప్రభు పక్కన తిరిగి సీనియర్లు అయ్యారు. తల్లి చెప్పండి. ప్రభువును కనీసం శరీరధారిగా ఉన్నప్పుడు చూడలేకపోయినా అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే ఎడారిలోనికి వెళ్ళి, హల్లెలూయా, ఎడారిలోనికి వెళ్ళి అక్కడ ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉన్నప్పుడు సీనియర్ రంగం మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ నాయకుడు రంగం మీదకి వచ్చి ఆది కాండం మొదలుకొని చివరి వరకు ఆ కాలానికి ఉన్నటువంటి వాక్యమును సమస్తము కూడా ఒక్కొక్కటి ఆయనకి బయలుపరుస్తున్నప్పుడు వీళ్ళెవ్వరూ రాయనటువంటి అనేక పత్రికలు పౌలు రాశాడు. అప్పుడు కొట్టాడు సార్. గ్లోరీ హల్లెలూయా. వింటున్నారా? నేను కూడా అదే నాకంటూ సీనియర్లు ఎవరు లేదు. ఆమె చెప్తారా? ఎందుకంటే నేను ఏ మనిషి నాయకత్వాన్ని ఒప్పుకునేవాడిని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనిషి నాయకత్వం నేను ఒప్పుకోను, కానీ నాకు ఒక నాయకత్వం కావాలి. సీనియర్ నాయకుడైన పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఏంద్రా లెక్క చేయట్లేదని అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనికి ఎవరున్నారా, ఎక్కువ మంది విశ్వాసం లేరు అని అనుకోవచ్చు. ఎవరు ఎన్ని అనుకున్నా ఐ డోంట్ కేర్. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నాకు సీనియర్ ఉపాధ్యాయుడు ఉన్నాడు. నాకేదైనా అనుమానం వస్తే వెంటనే మోకరించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త వర్తమానంలో ఏం జవాబిచ్చాడో దాన్ని నేను పట్టుకుంటా. హల్లెలూయా. వింటున్నారా? అర్థం చేసుకున్నారా? కాబట్టి ఎవరు ఇప్పుడు సీనియర్? ఆయన 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంచుమించు పౌలు గారికి బోధిస్తే ఏమండి పెద్ద పెద్ద స్కాలర్స్ కూడా చాలు ఆయన రాసినటువంటి మాటలు అర్థం చేసుకోవడానికి, రోమ పత్రికలు అర్థం చేసుకోవడానికి. ఏ పీటీహెచ్లు పనికిరావు. చేయండి చెప్పండి. ఏ ఎంటీహెచ్లు, థియాలజీలు, హెబ్రీ భాషలు నేర్చుకోవడానికి చెబుతున్నాడు ఒక ఆయన. ఒక సహోదరుడు హెబ్రీ భాష నేర్చుకుని ఈ మధ్య లాక్డౌన్ ఏం పెద్ద గొప్ప అయ్యాను. హెబ్రీ భాష నేర్చుకుని గ్రీకు భాష కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను అంటున్నాడు. ఒక సహోదరుడు కలిశాను పెళ్ళిపోతే. దేవునికి స్తోత్ర. వింటున్నారా? ఎవరు నేర్చుకున్నారు? హెబ్రీ భాష, గ్రీకు భాష నేర్చుకుంటే సీనియారిటీ వస్తుందా? ఎవరి వాళ్ళ సీనియారిటీ? గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం కలిగిన ఆయన. ఆ అనుభవం కలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు రంగం మీదకి వచ్చి నీకు హృదయంలో బోధిస్తే ఖచ్చితంగా నువ్వు కూడా భక్తి జీవితంలో అనుభవం కలిగిన విశ్వాసంగా తయారవుతావు. చేతులు తలలు చెప్పండి. ఎవరు ఇప్పుడు మనకు అనుభవం కలిగినటువంటి నాయకుడు? ఎవరు? పరిశుద్ధాత్ముడేనా? ఇప్పుడు పౌలు గారికి బోధించింది కూడా ఆయనేనా? నేర్పరైన శిల్పకారుని వలె నేను పునాది వేసి కంటిన్యూ చేయండి. మరి ఒకడు అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? ఇక ఇదిగో నేను వేసినటువంటి ఒక పునాది మీద
ఇక కట్టబడటం జరుగుద్ది భవిష్యత్తులో. రైట్. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకొనవలెను. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరు. ఆయన అంటున్నాడు, నేను నేర్పలేని శిల్పకారుని వలె ఆయన కృప చొప్పున పునాది వేశా. ఏమన్నా అర్థమవుతుందా? నేను నేర్పలేని శిల్పకారుని వలె పునాది వేశా, మరి ఒకడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో చూసుకోవాలి. ఇది ఏంటి దాని అర్థం? పునాది తర్వాత పైన ఏం జరుగుతుంది? కట్టుబడి మొదలైంది. జాగ్రత్త. పునాది తర్వాత ఏం మొదలవుతుంది? కట్టుబడి మొదలైంది. కట్టుబడి మొదలయ్యేటప్పుడు వింటున్నారా? జాగ్రత్తగా ఆ పునాది మీదనే ఏమండి, పునాదికి అనుకూలముగానే పునాదిని బేస్ చేసుకొని ఆధారం చేసుకొని కట్టబడితేనే అది మంచి ఇల్లుగా లెక్కించబడుతుంది, అది చక్కగా నిలబడుతుంది. స్తోత్రం చెప్పండి. పునాదిని తప్పిస్తే, ఇష్టం వచ్చినట్టు పునాది ఒక విధంగా ఉంటే కట్టుబడి ఒక రకంగా ఉందనుకో, చూడటానికి ఎట్లుంటుంది? ఏమండి వింటున్నారా? అర్థమవుతుంది అమ్మా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు అపోస్తులైన పౌలు అపోస్తుల ద్వారా వేయబడినటువంటి ఆ యొక్క పునాదిని పక్కన పెట్టి ఏమా పెద్ద పెద్ద నాయకులు ఏం వేస్తున్నారు? పునాదులు వేస్తారు. పెద్ద పెద్ద నాయకులు ఏం వేస్తున్నారు? పునాదులు వేస్తారు. మా బ్యాప్టిస్ట్ పునాది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 150 సంవత్సరాలు. మా పెంతెకోస్తు పునాది ఎన్ని సంవత్సరాల పునాది? ఇదిగో 200 సంవత్సరాలు. ఎన్ని పునాదులు ఉంటాయి అంటావు? వేయబడినది తప్ప వేరొక పునాది లేదన్నాడా? ఎప్పుడు వేయబడ్డది పునాది? ఎవరి చేత? అపోస్తులైన పౌలు ద్వారా. అపోస్తుల ద్వారా వేయబడ్డది. హల్లెలూయా. పునాది మీద వీళ్ళు కట్టకుండా ఇంకొక పునాది వేశారు. వేస్తే కట్టబడితే ఈ పునాది మీదనే వీళ్ళు కట్టబడాలి. ఈ పునాది మాకు వద్దు అంటారంటే వేరొక పునాది నిలబడుద్దా? చెప్పండి అమ్మా, వినాలి జాగ్రత్త. అందుకే రేపు ఇదిగో మానవ కల్పితమైనటువంటి సిద్ధాంతాలతో కట్టబడిన ఈ పునాదుల ద్వారా మానవ ఆలోచనలతో కట్టబడినటువంటి సంఘ శాఖలను ఏమైతే అడ్రస్ కూడా గుంపులు జనం ఉన్నా సరే, స్తోత్రం చెప్పండి, పెద్ద పెద్ద తిరణాలు పెట్టినా సరే, హల్లెలూయా, పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టినా సరే, ఆమె చెప్పండి, ఈ పునాదుల వైపు ఏ మాత్రము కూడా ఆయన అసలు ఎడం కన్నుతో కూడా చూడలేదు. గ్లోరీ, హల్లెలూయా. ఆయన ఎవరిని చూస్తున్నాడంటే ప్రారంభములో వేయబడిన పునాది మీద కట్టబడిన వాళ్ళని చూస్తున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. చెప్పండి. అందుకే మన ప్రభుత్వం ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఇష్టం వచ్చినట్లు ఇంతకు మునుపు మీరు ఇష్టం వచ్చినట్లు ఒకడు బాప్టిస్ట్ అని, ఒకడు పెంతెకోస్తు అని, ఒకడు హోసన్న మినిస్ట్రీ ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. కాదు కాదు కాదు, మనమందరము కూడా ప్రారంభంలో వేయబడిన పునాది దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మనం ఎప్పుడు అపోస్తల బోధలోకి ఎందుకు వచ్చామో అక్కడ మాత్రమే సంఘానికి, ఏకైక సంఘానికి పునాది వేయబడ్డది. దేవునికి స్తోత్రం. గ్రహిస్తున్నారా? గ్రహిస్తున్నారా? ఇప్పుడు ఏది స్టార్ట్ అయితే మనుషుల ద్వారా వేయబడితే, నేర్పరైన శిల్పకారుడైన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేయబడినటువంటి ఆ పునాది చాలా స్టాండర్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకున్నారా?
ఏమాత్రం కూడా మిగతా పునాదులు నిలబడవు చెప్పాడు. అక్కడే చెప్పాడు ఏసై మత సంవత్సరం. మళ్ళీ వెళ్ళొద్దు అక్కడికి. కొన్ని ఇసుక మీద పునాదులు వేయబడుతున్నాయి. ఏమైతే ఏమైతే చెప్పండి, అందరూ చెప్పట్లా. కేఎం వాళ్ళని ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు హెలికాప్టర్ దిగి ప్రసంగం చేసేవాడు. తెగంబడించారు జనం, అడ్రస్ లేకుండా పోయాడు. ఏదో ఆయనకు వచ్చినటువంటి ప్రేరేపణతో ఈ పునాది దగ్గర కాకుండా ఆయన సపరేట్ పునాది వేసుకోండి. పోయింది అడ్రస్ లేకుండా ఆ పరిచయం చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఇలా ఇట్లా ఒక్కొక్కడు టాక్మంట్ లేవటం, ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేయటం. టాక్మంట్ లేవటం 90 రోజుల్లో కట్టబడదని కలువరి టేపులు స్టార్ట్ అయ్యి. నేను విమర్శించట్లా, చెప్తున్నా. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా ఇవన్నీ అపోస్తల బోధ మీద కట్టబడకుండా, ఈ పునాది మీద కట్టబడకుండా, సొంత మానవ సిద్ధాంతాలతో కట్టబడినటువంటి సంఘాలు. హల్లెలూయా. అయితే ఒకానొక రోజుకి ఏమైపోతాయి? నో డౌట్ అవి కూలిపోతే అక్కడికి వెళ్ళినటువంటి విశ్వాసులు కూడా ఏమైపోతారు? భక్తిలో నుంచి నిలబడరు. కూలిపోవడం ఏంటి దాని అర్థం? భక్తిలో నుంచి పూర్తిగా తొలగిపోయి లోపల కలిసిపోతారు. ఇక ఏంటో మనం అక్కడ నువ్వు కనపడ్డావు కదా గొడవల పండగప్పుడు, అది అప్పుడు లేక మరి ఇప్పుడు లోకంలో కలిసిపోయా తిన్నాళ్ళ కనపడతారు ఏంటి? వాడు ఏమైపోయాడు? దేవుడికి స్తోత్రం. కారణం ఏంటి? అవన్నీ కూడా కట్టబడదు, ఇసుక మీద కట్టడాలి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక నిజమైన సంఘం గమనిస్తున్నారా? దేని మీద కట్టబడింది? ప్రత్యక్షతనే బండ మీద నేర్పరైనటువంటి శిల్పకారుల ద్వారా పునాది వేయబడింది. చెప్తున్నాడు. దాని మీద చదువు కొంచెం ముందుకెళ్దాం, క్లోజ్ చేద్దాం. కొంచెం ముందుకెళ్దాం. వేయబడింది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరు. ఈ పునాది ఎవడును వేయనేరుడంటే దాని అర్థం ఏంటంటే ఎవడు కూడా వేయచాలడు. హల్లెలూయా. ఎవడు వేసినా ఆ పునాది చల్లదని దాని అర్థం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వారి పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత. దేవునికి స్తోత్రం. జాగ్రత్త వింటున్నారు. ఈ ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తారు, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమంటున్నాడంటే అక్కడ, ఇదిగో ఎవడైనా ఈ యొక్క పునాది మీద వెండి, బంగారము అంటే ఈ రకరకాలైనటువంటి లోహాలు దేనికి సాదృశ్యం అంటే ప్రకృతి సంబంధమైన ఆలోచనలకు సాదృశ్యం. చేతులు తలలు చెప్పండి. బాగా మంచిగా కాస్ట్లీ కట్టడానికి ఒక సంఘం ఆకర్షణీయం. బంగారం అట్లా సూపర్ కట్టాడు. అసలు 90 రోజుల్లో 60 రోజుల్లో కట్టబడిందండి కలువట్టి. చాలా అద్భుతంగా కట్టాడు, సూపర్ ఉంది. అసలు సంఘం అంటే అట్లుండాలి. స్టేజ్ మీద చక్కగా పెద్ద పెద్ద లైట్లు, 2 ట్రిప్పులు ఆరాధన, 3 ట్రిప్పులు ఆరాధన. ఎవరికి ఇష్టమైన టైంలో వాడు వెళ్ళొచ్చు. వింటున్నారా? అర్థమవుతుందా? డబ్బు ఉంటే కట్టుకుంటే సంఘం అయితే చెప్పండి, దేవుడు ఒప్పుకుంటాడా? దేవుని యొక్క చిత్తము ద్వారా కట్టబడిన అపోస్తల బోధ మీద ఏమండి ఈ అపోస్తల క్రమములోనికి రాకుండా
ఏ విధముగా మానవ కల్పితమైనటువంటి ఆలోచనలతో కానీ డబ్బుతో కానీ, ఈరోజు డబ్బుతో చాలా మంది ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద చర్చలు నిర్మాణం చేస్తున్నారు. అవునా కదా? బాగా కాస్ట్లీగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు. ఇప్పుడు చర్చల మీద పడ్డారు మొత్తం. దేని మీద? బ్యాప్టిస్టుడు మించి కట్టాలి. లోదరం చర్చ సత్రం, దాన్ని మించి స్టార్ట్ చేశారు. బ్యాప్టిస్ట్ ఒకటి సత్రంకి అమ్మవాళ్ళు సర్వేసుకుని పక్కన. దీన్ని చూసి ఈ జబ్బు మన నర్సాపేటలో వాళ్ళే. మన నర్సాపేట పని ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఎదురు కరెక్ట్గా. అదే ఒక పెద్ద ఇస్లాం టెంపుల్ లాగా కడుతున్నారు దాన్ని. ఏమండి ఏంటి జబ్బు? ఏంటి జబ్బు? ఎలా మొదలైంది? పోటీ అనమాట జబ్బు. ఇప్పుడు ఇల్లు కట్టడం ఎట్లా జబ్బు అయిపోయిందో అర్థమైందా? పోటీ తత్వం. అవునా కదా? ఇప్పుడు పోటీతో కడతా ఉన్నా చాలా చక్కగా అద్భుతం. డబ్బులు ఉన్నాయి వీళ్ళకి ఫుల్గా. అందుకే చెప్తున్నాడు వెండి బంగారము వెలగల రాళ్ళు అంటే ఇవన్నీ దేనికి సదృశ్యం అంటే ప్రకృతి సంబంధముగా డబ్బు, లేకపోతే ఇంకా మంచి మంచి ఎంప్లాయీస్ వాళ్ళందరూ వస్తూ చక్కగా డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని కట్టినా దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మని అగ్నికి వచ్చినందుకు మొత్తాన్ని దహించింది. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మని అగ్ని దిగి వచ్చినప్పుడు, అగ్ని చేత పరీక్ష వచ్చినప్పుడు ఏ మాత్రము కూడా ఈ సంఘాలు నిలబడవు. మరి ఏమి నిలబడతాయి అంటే పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడినటువంటి ఆ యొక్క రాళ్ళు మాత్రమే నిలబడతాయి. మంచిగా వాక్యం ద్వారా చెక్కబడిన రాళ్ళు మాత్రమే నిలబడతాయి. గ్లోరీ హల్లెలూయా. గట్టిగా చేయండి, హల్లెలూయా చెప్పండి. ఈరోజు మనకి ఇక్కడ డబ్బు లేకపోవచ్చు, ఏమా మంచి మంచి బిల్డింగ్ లేకపోవచ్చు, కానీ వింటున్నారమ్మా క్రమం ప్రకారం చెక్కబడుతున్న రాళ్ళలాగా మనం. హల్లెలూయా. దేని ద్వారా? వాక్యము ద్వారా చెక్కబడుతున్న రాళ్ళు. వెండి కాదు, బంగారం కాదు, కొయ్యకాలంటే బొగ్గు. దేవునికి స్తోత్రం. గడ్డి అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళ యొక్క ఇష్టానుసారముగా ప్రకృతి సంబంధమైన ఆలోచనతో కడతా ఉన్నారన్నమాట. అపోస్తలులు మాది అంటున్నాడు బలవాడు. ఒకడు ఏమంటారు, మాది కూడా అపోస్తలుల బోధనండి, ఒక పేరు చెప్తుంది. కానీ అపోస్తలుల బోధలో ఉన్నట్టు క్రమాలు ఉండవు అక్కడ. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వింటున్నారా? కాబట్టి అగ్ని దిగి వచ్చి ఏం చేస్తలేదు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా వీళ్ళు అక్కడ నిలబడలేదు. కానీ నిలబడేది ఒకటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక సంఘం. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యం ద్వారా ఎవరైతే చెక్కబడతారో ఆ రాళ్ళు మాత్రమే ఆ పునాది మీద చక్కగా నిలబడతాయా? ఇప్పుడు మనము ఆ వాక్యం ద్వారా చెక్కబడుతున్నాం. చెక్కబడదామా? చివరి దాకా మనం చక్కగా చెక్కబడదామా? అందరూ లేచి నిలబడదాం. తలలో వచ్చి కళ్ళు మూసుకుందాం. ప్రభువా నిత్యముగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మేము అద్భుతముగా వాక్యం ద్వారా మేము చెక్కబడాలని, ఓ తండ్రి ప్రత్యక్షత ద్వారా మా యొక్క భక్తి జీవితం అని ఇల్లు కట్టుకోవాలని అయా నిజముగా ప్రభువా ఇదిగో నాయన మరి కృపచేతనే ఈ గొప్ప అద్భుతమైనటువంటి భక్తి జీవితం పూర్తి అవుతుందని ఈ రాత్రి మాకు తేటపరిచినందుకు స్తోత్రములు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుతాం. 2 చేతులు పైకెత్తి ఆమేన్ చెబుతాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నిజముగా నాయన కృపచేత నాయన మేము రక్షించబడ్డాం. అయా ప్రారంభపు దినాల్లో కృప ఉన్నది, ఇప్పటికీ కూడా అదే కృప నాయన కొనసాగించబడుతూ ఉన్నది నాయన. అందుకే మా ప్రవక్త కృప వరకు మనం తీసుకొచ్చాడు. ఇక్కడ మాకు నేర్పరైన శిల్పకారుడు ఉన్నాడయ్యా. నేర్పరైన శిల్పకారుడు ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు అని చెప్పావు నాయన. ఓ మహిమ కలిగిన యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా నీకు స్తోత్రములు ప్రభువా. ఆరాధ్య దైవమా నీకు స్తోత్రములు తండ్రి. తలరాయి దిగి వచ్చే కాలంలో మేము ఉన్నామయ్యా. ఆఖరి దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. పునాది మీద మేము నిలబడడానికి సాయం చేయదేవా అయ్యా. పునాది మీద మేము నిలబడకుండా ప్రభువా మా ఇష్టానుసారంగా మేము ఉంటే ప్రభువా దానివల్ల ఉపయోగమే ఉండదు ప్రభువా. కనికరించి కృప చూపు దేవా ప్రతి ఒక్కరు కూడా స్తోత్రము చెబుతూ
ఒక చిన్న కోరస్ పాడుకుందాం. సాయంకాలమందున వెలుగు ప్రకాశించెను. సాయంకాలమందున వెలుగు ప్రకాశించెను. ఆ వెలుగులో నేను నడిచేదను. ఆ వెలుగులో నేను నడిచేదను. ఆ వెలుగులో ఆ వెలుగులో నేను నడిచేదను. పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతిపాత్రుడు నా దేవుడు. సంఘర్షాలలో నుండి నీ ఆత్మ నన్ను లేపెను. సంఘర్షాలలో నీ ఆత్మ నన్ను లేపెను. ఎంతవాడు నాకుండెను. ఎంతవాడు నాకుండెను. ఎంతవాడు ఎంతవాడు నాకుండెను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతిపాత్రుడు నా దేవుడు, స్తుతిపాత్రుడు. అవిశ్వాసములో నుండి వేరొక చూపినచెను. వాక్య ప్రత్యక్షత నాకుండెను. వాక్య ప్రత్యక్షత నాకుండెను. వాక్య వాక్య ప్రత్యక్షత నాకుండెను. పరిశుద్ధుడు నా దేవుడు, స్తుతిపాత్రుడు నా దేవుడు, స్తుతిపాత్రుడు. Praise the Lord. అవును ప్రభు, ఆ వాక్య ప్రత్యక్షత అనే పునాది ఉంటే చివరి వరకు నేను నిలబడతాను. అలా నిలబడి కృపను నాకు దయచేయమని ఈ రాత్రి చిన్న తీర్మానం మన హృదయాల్లో చేసి ఇక్కడ నుంచి మనం సెలవు తీసుకుంటాం. కృపాసత్య సంపూర్ణ జీవాధిపతివైన యేసయ్య, పునరుత్థానుడ మీకు స్తోత్రములు అయ్యా. ఈ దినమున ప్రభువా నాయన మీరే మా మధ్యలోనికి దిగి వచ్చారు. మాతో మీరు మాట్లాడారు ప్రభు. నిజముగా ప్రభు ఒకే ఒక జీవగల దేవుని సంఘం ఉన్నదని, ఆ సంఘము కేవలం నీ ద్వారా నిర్మించబడిందని, అది ప్రత్యక్షత మీద కట్టబడుతున్నదని, ఓ దేవా దానికి నేర్పడిన శిల్పకారుడు ఒకడు ఉన్నాడని, అద్భుతమైన విషయాలు ఈ రాత్రి మాకు నేర్పున్నారు ప్రభువా. ఈ కట్టడం మీదనే, ఈ పునాది మీదనే మేము నిలబడినప్పుడు ప్రభువా తలరాయి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తుంది ఆయన. ఆ గొప్ప ఉన్నతమైన ప్రత్యక్షతలో మేము ఉండటానికి సహాయం చేయడం. ప్రత్యక్షత అనే బండ మీద కట్టబడితే ఖచ్చితంగా నాయన ఎన్ని వరదడుగులు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మేము తట్టుకోగలుగుతామయ్యా. అలాంటి గొప్ప ప్రత్యక్షత దయచేయండి. ప్రత్యక్షత లేకపోతే ప్రభు అయ్యా ఏదో ఒక రోజు పడిపోవటం ఖాయమని చెప్పావు నాయన. దేవా కృప చూపి జ్ఞాపకం చేసుకో ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు వెతబడిన మాటలు బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపజేసి నీ కొరకు నమ్మకస్తులుగా నిలబడే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయం. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతామని ప్రభు యేసుక్రీస్తు నామములోనే
ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన యొక్క దివ్యమైన సహవాసం సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు మన కుటుంబాలకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. మంచి పడింది.